సో ఫైనల్‌గా ఇంకెవరైనా ఈ అంశం గురించి మాట్లాడాలి అని అనుకుంటే మాట్లాడొచ్చు. ఏం లేదండి. ఒకటి నువ్వు సీక్రెట్‌గా పెట్టినా, సీక్రెట్‌గా పెట్టకపోయినా గానీ, ఆ వ్యవస్థని గౌరవించేటట్టు ఉండాలి. ఆ వ్యవస్థని గౌరవించటం అంటే దానికి సంబంధించిన సొమ్ము, దానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను గౌరవించేటట్టు ఉండాలే తప్ప, దాన్ని నువ్వు బట్టబయలు చేసి సాధించిందేంటి? నువ్వు సాధించిందేదో చెప్పుకునే దమ్ము, ధైర్యం గూడా నీకుండాలి గదా! ఏదో మేము ఎక్స్‌పోజ్ చేసేస్తున్నాం. అండ్ ఇంకొకటేంటనంటే గవర్నమెంట్ పరంగానే గాదు, మీడియా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసి అంటే ఒరిస్సాలో ఉన్న నా స్నేహితుడు ఒకతనితో మాట్లాడాను ఈ మధ్య కాలంలో దీని గురించి. మాట్లాడితే ఆయన అంటున్నారు, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నేషనల్ మీడియాల్లో ఇచ్చినంత హైప్ ఒరిస్సాలో దీనికంత హైప్ లేదు. ఒరిస్సాకు చెందిన జగన్నాథుడి టెంపుల్ అయినా కానీ, దీన్ని ఇంత హైప్ చేసి ఒరిస్సా మీడియా ప్రచారం చేయట్లేదు. కేవలం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియాలు చర్చలు అవి, ఇవి అని పెట్టేసి విపరీతమైనవి చేస్తున్నాయి. నేషనల్ మీడియాలో గూడా 1, 2 ఛానెల్స్ తప్ప మిగతావి చేయట్లేదని చెప్పారు. అది ఎంతవరకు నిజమో లేదో నాకు తెలీదు. ఆ స్నేహితుడు చెప్పాడు. నిజమే. నిజమే అది. సో ఇంత జరిగి కూడా కాదు సార్. ఇంత జరుగుతా ఉంటే మీడియా ఛానల్స్ వాళ్ళు ప్రవచనకర్తల్ని "ఏవండీ దీని గురించి మాట్లాడటానికి రండి" అంటే, "అయ్యా ఇది మా ఆలయాల అంతర్గత వ్యవహారం. దీని గురించి మీకు చర్చలెందుకు? మేమొచ్చి మాట్లాడేది మాత్రం ఏముంటది" అని ఎవరు చెప్పట్లా. మీడియాలో కనపడితే చాలు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తాం మరి? టీవీలో కనబడాలి అహా! గదా! నేననేదేంటంటే, ఈ ప్రవచన కాలంలో జరిగే ఇంట్లో జరిగే ఇంటి గుట్టులను బయటికొచ్చి వ్యవహారం పెట్టాలి. వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు బతుకుతున్న బతుకులు, వాళ్ళ ఇంట్లో జరుగుతున్న తీరులు, వాళ్ళ మీదున్న నిందలు, నిపోహాలన్నీ తీసుకొనొచ్చి టీవీ ముందు పెట్టేసి, నాయనా సరే పదా చర్చిద్దాం అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడడానికి కూర్చోవాల. కూర్చుంటారా అలాగా? ఆ దమ్ముందా? ఆలయం అంటే అప్పుడేమంటారు? నీ అప్పుడు మాట్లాడతారు. అహా! మా ఆలయం కుటుంబ అంటే నీ ఇల్లు వ్యవహారం గాదు. మాత్రమే అంటారు. ఆలయం అంటే నీ ఇల్లు గాదా? సమాజం అంటే నీ ఇల్లు గాదా? నీ కుటుంబం, నీ 4 గోడలు నీ ఇల్లా? అంటే నువ్వు నీ ఇల్లు 4 గోడలు అనుకునే వాడికి నీకు ప్రవచనకారుడు అన్న బిరుదు ఎందుకొస్తుంది? ఎందుకు నీకు ఆ పొజిషన్ ఎందుకు? ఎవడిచ్చాడు నీకు ఆ ప్రవచనకారుడు అన్న బిరుదు? నీకు ఏం అర్హత ఉందని ఒరిస్సా టెంపుల్ గురించి ఎళ్లి మాట్లాడుతున్నావు? నీకు ఏం అర్హత ఉంది? నువ్వు ఏం రిసర్చ్ చేసావని ఎళ్తున్నావు? 4 వీడియోలు వచ్చేస్తే 200 లైకులొస్తాయని చెప్పేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, నువ్వు ఆలయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నట్టా? కాపాడుతున్నట్టా? ప్రవచనకారులు చాలా ఇంకొంతమంది జాగ్రత్తగా ఉండాలి. ఇంకొంతమందున్నారు తందూరి ప్రవచనకర్తలు. అంటే మూఢనమ్మకాలు మాత్రమే ప్రచారం చేసే తందూరీలున్నారు. అలాంటోళ్ళు టాపిక్ ఏది ట్రెండింగ్‌లో ఉంటే దాన్ని తీసుకొనొచ్చేసి దాని మీద వీడియోలు చేసేసి ఓ ఫక్తు యూట్యూబర్ కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇదేనండి. అంటే టైమొచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో 'కర్ణ' అన్న వీడియో వచ్చింది. దానికి ముందు కర్ణుడి గురించి పాజిటివ్‌గా మాట్లాడడం. తర్వాత కర్ణుడి గురించి విమర్శలొస్తూ ఉంటే, కర్ణుడిని విమర్శించే వీడియో చేయడం. మళ్ళీ చివరికి కర్ణుడు ఫ్యాన్స్ ఆయనను తిడితే, లాస్ట్‌లో కర్ణుడు చాలా గొప్పవాడు. కానీ ఆయన చేసిన 2 తప్పులు దుర్యోధనుడిని పట్టుకోవటం, ధర్మంపై నిలబెట్టకపోవటం. లేకపోతే కర్ణుడు మహనీయుడు. ఇది మహాభారతం. అరే బాబు! నువ్వేం చెప్పాలనుకుంటున్నావురా సమాజానికి? కర్ణుడిని ఫాలో అవ్వమని చెప్పాలనుకుంటున్నావా? కర్ణుడు కారణజన్ముడంట. కర్ణుడు లేకపోతే మహాభారతం లేదంట. ఎలా ఉందనంటే ఇది దొంగ నా కొడుకులు లేకపోతే పోలీస్ వ్యవస్థ లేదన్నట్టుందనమాట. అదే. ఎగ్జాక్ట్‌లీ. మళ్ళీ కర్ణుడు అనే టాపిక్‌కెళ్ళామంటే భాస్కర్ అన్నకి వేరే పూనకం వచ్చేస్తది. అలా కాదు. నేననేదేంటనంటే టాపిక్ భాస్కర్ అన్న దీనిలో కాదు. భాస్కర్ అన్న ఇంటెంట్ ఈస్ వెరీ క్లియర్ రిగార్డింగ్ కర్ణ. అవును. అవును. గతంలో మేము ఈ వివాదాలు సో తక్కువగా ఉన్న సమయంలో సంవత్సరం క్రితమే చేసాం వీడియో. సంవత్సరం ఎగ్జాక్ట్‌లీ. ఆ! మేమనేది ఏంటనంటే, కర్ణుడి గురించి, వీటి గురించి కాదు. నేననేది ప్రవచనకారుల ధోరణి ఎలా ఉండాలంటే, ట్రెండింగ్ టాపిక్ ఏంటో అది నువ్వు చెప్పకూడదు. ధర్మం ఏదో చెప్పాలి. ప్రమాణం ఏంటో అది చెప్పాలి. ప్రమాణము సాంప్రదాయం ఏంటో అది నువ్వు చెప్పాలి. సీరియస్‌లీ. ఇతిహాసము, పురాణం ఏం చెప్పిందో అది చెప్పాలి నువ్వు. అంతే తప్ప నీకు నచ్చినట్టు వక్ర భాష్యాలు చెప్పేసి, ఉగ్రదేవతారాధన ఎందుకండి మనకి చెప్పండి? సాత్విక దేవతారాధన సరిపోదా? ఉగ్రదేవతారాధనలు చెప్పి, మనుషులలో విపరీతమైన ధోరణి మిగతా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్‌లు కొట్టి పిచ్చి వాళ్ళలా తయారవుతూ ఉంటే, అలాంటి ఉగ్రదేవత ధోరణి ఈ గురు ఆర్టిఫిషియల్ గురు గురు ఇంటెలిజెన్స్‌తో కాదండి. ఇమేజెస్ చేసి రకరకాల ఉగ్రదేవతారాధన గురుముఖతః గురు ప్రత్యక్షతన చేయాల్సిన ఆరాధనని వీళ్ళు యూట్యూబుల్లో నేర్పించడం వల్ల దాన్ని పాటించి చాలా మంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అవునండి. దీని గురించి ఎవరు మాట్లాడరు కూడా. సో, మనము వీటిని ఖండించాలి. అంటే ఆలయ వ్యవస్థని నిలుపుకోవాలనంటే ఇలాంటి ప్రవచనకారులను కూడా మనం నిగ్రహించాలి. అవును. ఖచ్చితంగా. హిందూ శక్తులు సంఘటితమవ్వాలి. నాయనా నువ్వు ప్రవచనకారుడివి. మంచి చేస్తున్నావు చెయ్యి. కానీ నీ పరిధి ఇంతే. యూ ఆర్ నాట్ అబ్సల్యూట్. దేశ భద్రతకి, సాంప్రదాయ రక్షణకి మించి నువ్వేం గొప్పవాడివి కాదు గదా! అవును. కాన్స్టిట్యూషన్ ఈస్ సావరెన్ అంటాం గదా! ఏ విధంగా అయితే రాజ్యాంగం సావరెనో, మన వేదంలో వేదం సావరెన్, ఇతిహాసం సావరెన్. ఆటిని మించి నువ్వు గొప్పవాడివి కాదు. తగ్గి ప్రవర్తించు. వాటికి అనుగువగా ప్రవర్తించు నువ్వు. అవును. అంతే తప్ప
ఇప్పుడు ఉపనిషత్తులు అంటే ఏంటంటే ఈసకేన కట ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరి చాందోగ్యం బృగధారణ్యం ఐతరేయం దశైవహి ఈ 10 ఉపనిషత్తులు ప్రమాణం. అంతకాలంటే ఇంకో 3 ఉపనిషత్తులు మన పూర్వాచార్యులు తీసుకున్నారు కాబట్టి తీసుకోవచ్చు అని ఉపనిషత్తులు అవును. చెప్తారు. అంతేకాకుండా ఇప్పుడు 1008 ఉపనిషత్తులు అంట. ఆ 1008 క్రైస్తోపనిషత్తు, అల్లోపనిషత్తు అంట. రేపు వచ్చేసి శివప్రసాద్ ఉపనిషత్తు, లలితోపనిషత్తు, భాస్కరోపనిషత్తు, శ్రీరామోపనిషత్తు అని రాసుకుందాం మనం. రాసుకొని అది కూడా ప్రమాణం అని చేసేద్దాం. ఇలా తయారవ్వకూడదు నాయన. నువ్వు కూడా తండూరి ఉపనిషత్తు అని కొత్తది రాయకూడదు. ఎందుకనంటే ప్రమాణం అంటే దాన్ని నువ్వు గౌరవించాలి అని మనం ఏకకంఠంగా చెప్పగలగాలి వాళ్ళు. వాళ్ళు కూడా భయపడాలి. ప్రవచనం చెప్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి అని. ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు.